మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై తెలంగాణ. గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు సీనియర్ నాయకులు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్న గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మన గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు పెద్దలు రాధాకృష్ణ శర్మ గారు, మా 4వ వార్డు అభ్యర్థి సోదరిమణి మర్కంటి వరలక్ష్మి కనకయ్య గారు, 5వ వార్డు అభ్యర్థి మన్నె రూపా వెంకటేష్ గారు, 6వ వార్డు అభ్యర్థి బొగ్గుల స్వప్న సురేష్ గారు, మరి ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్ అర్చనా శివకుమార్ గారు, మా రిటైర్డ్ టీచర్ పెద్దలు ఎల్లయ్య సార్, శ్రీనివాస్ గారు, కనకరాజ్ యాదవ్ గారు, ముత్యాల్ గారు, సాయిబాబా గారు, మల్లేశం గౌడ్, తుమ్మ నర్సింహులు, కుమ్మర్ రమేష్, శ్రీరామ్ మల్లేష్, చిర్ల యాదగిరి, మహేందర్ రెడ్డి గారు, టెంటు నర్సింహులు, ఏల వెంకటేష్, రమేష్, పాషికంటి సీను, కుమార్, కళ్యాణ్, భిక్షపతి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కార్యకర్తలకు, ఇక్కడ గ్రామాల నుంచి పనిచేస్తున్నటువంటి మా నాయకులకు, మా అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గజ్వేల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది. 11వ తారీఖు నాడు ఓట్లు. ఎవరికి ఓటేయాలి మనం? మనకు అన్నం పెట్టిన వాళ్లకు, మనకు పనిచేసిన వాళ్లకు, మనను మంచిగా చూసిన వాళ్లకు ఓటేయాలి. అవునా కాదా? ఇవాళ గజ్వేల్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు గజ్వేల్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్ అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లయిందో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఆ రోజు